హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఏ విధంగా లైవ్లో అంటే మన లైవ్ అకౌంట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ సూపర్ ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్స్ ఆల్రెడీ మనం మన ప్రీవియస్ వీడియోస్లో చాలా చూసాం. ఇక్కడ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్, ఒకటి వచ్చేసరికి లాంగ్ టైం ఫ్రేమ్, ఒకటి వచ్చేసరికి షార్ట్ టైం ఫ్రేమ్స్. సో ఈ స్ట్రాటజీస్ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ ఫ్రీ స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అటువంటి వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఫస్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ కూడా మీకు చూపెడతాను, మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్ట్రాటజీస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఇక్కడ మీకు స్ట్రాటజీస్ ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ ఇక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద, అంటే సూపర్ ట్రెండ్ అంటే ఒక సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కాదు, దాంట్లో మనం మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేసాం. బట్ నేమ్ వచ్చేసరికి మనకు సూపర్ ట్రెండ్ ఇండికేటర్, అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ 2 టైప్స్ మనం క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. ఇవి వచ్చేసరికి లాంగ్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ అనమాట. అంటే కొద్దిగా టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది, క్యాండిల్ స్టిక్ టైం ఫ్రేమ్ అనేది ఎక్కువ ఉంటుంది. షార్ట్ టైం ఫ్రేమ్, ఇదే స్ట్రాటజీస్ బేస్డ్ వచ్చేసరికి షార్ట్ టైం ఫ్రేమ్, సూపర్ ట్రెండ్ 1 minute, సూపర్ ట్రెండ్ 1 minute, ఇవి షార్ట్ టైం ఫ్రేమ్. సో ఓన్లీ ఇప్పుడు మీకు ఈ 8 స్ట్రాటజీస్ మీదనే లైవ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ అనేది, సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క స్ట్రాటజీస్కి ఎంత క్యాపిటల్ కావాలి సార్ లైవ్ ట్రేడింగ్ కంటే. అరౌండ్ మీకు 7,000 రూపీస్ ఉంటే ఒక్కొక్క స్ట్రాటజీస్కి 7,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా నిఫ్టీ అయినా తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీ అయినా తీసుకోండి, మిడ్ క్యాప్ నిఫ్టీ అయినా ఆర్ ఫైనాన్స్ నిఫ్టీ, ఒక్కొక్క స్ట్రాటజీస్కి మీరు 7,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. సేమ్ క్యాపిటల్ దీన్ని కూడా ఏదైనా స్ట్రాటజీస్, ఇక్కడ టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్ట్రాటజీస్కి 7,000 రూపీస్ ఉంటే సరిపోతుంది క్యాపిటల్. కొందరు ఫ్రెండ్స్ లైవ్ గురించి అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం వీటి యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute. సో షార్ట్ టైం ఫ్రేమ్, ఫస్ట్ షార్ట్ టైం ఫ్రేమ్ చూద్దాం. ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ, సో ఓవరాల్గా 1 to 6 ఆర్డర్స్. ఇప్పుడు ఇది ఎర్రర్ వచ్చింది. 5 ఆర్డర్స్లో అంటే డే 1 మనం డిప్లాయ్ చేసిన కానించి 26 సెప్టెంబర్ కానించి చూస్తే ఈరోజు వరకు చూస్తే ఒకటి ప్రాఫిట్లో క్లోజ్ అయింది 30 సెప్టెంబర్. సో ఇది వచ్చేసరికి మనకి అంతా టోటల్ 5 ఆర్డర్స్లో 484. బ్యాంక్ నిఫ్టీ సూపర్ ట్రెండ్, అతి తక్కువ క్యాపిటల్ అరౌండ్ 7,000 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఇక్కడ సూపర్ ట్రెండ్ నిఫ్టీ ఉంది కదా, సూపర్ ట్రెండ్ 1 minute టైం ఫ్రేమ్, సూపర్ ట్రెండ్ 1 minute టైం ఫ్రేమ్, ఇది సూపర్ ట్రెండ్ 1 minute టైం ఫ్రేమ్ లైవ్లో. ఫ్రెండ్స్, ఇది పేపర్ ట్రేడ్ కాదు, నా 5 years అకౌంట్ లైవ్ ఆటో. సో సూపర్ ట్రెండ్ ఇది కూడా చూడండి, 5 years లైవ్. టోటల్ 4 ఆర్డర్స్ తీసుకుంది మనకి 26 సెప్టెంబర్ నుంచి ఈరోజు డేట్ చూస్తే మీకు 30. సో మొత్తం 4 ఆర్డర్స్ తీసుకుంది. 4 ఆర్డర్స్లో మనకి 1,715 అంటే 1,715 రూపాయలతో ప్రాఫిట్లో మనకి ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం, నా లైవ్ అకౌంట్ అనమాట. ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీది, ఇది నిఫ్టీ స్ట్రాటజీ షార్ట్ టైం ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఇదన్నమాట సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీది. ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఇది టోటల్ 6 ఆర్డర్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. ఫ్రెండ్స్, 1 2 ఇక్కడ టోటల్ 6 ఆర్డర్స్లో 1,000 అంటే 1000 మనకి ఇక్కడ వచ్చేసరికి 1021 ప్రాఫిట్లో ఉన్నట్టు చూస్తున్నాం ఓవరాల్గా. ఓకేనా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మీరు ఒకసారి చూడండి, టోటల్ ఇదన్నమాట. సో 26 సెప్టెంబర్ కానించి ఈరోజు వరకు 30 సెప్టెంబర్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి టోటల్ 5 ఆర్డర్స్ చూడండి. ఈరోజు 2 ఆర్డర్స్ తీసుకుంది,
ఇది వచ్చేసరికి ఎర్రర్ తీసుకుంది. అంటే ఇది ఈ జీరో అనేది ఎర్రర్ ఫ్రెండ్స్. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నా అకౌంట్లో ఏంటంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉండడం వల్ల క్యాపిటల్ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి మన అకౌంట్లో మన స్ట్రాటజీకి ఎంత అమౌంట్ కావాల్సిందో అంత అమౌంట్ లేకపోతే ఎర్రర్ తీసుకుంటుంది. దానివల్ల ఎర్రర్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది. సో ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే టోటల్ 10 ఆర్డర్స్ తీసుకుంది. టోటల్ 10 ఆర్డర్స్లో మనకి 873 రూపీస్. ఓకేనా, 873 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి 30 సెప్టెంబర్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 26 సెప్టెంబర్. సో ఇవన్నీ మనం అప్డేట్ చేసింది, క్రియేట్ చేసిన తర్వాత లైవ్లో డిప్లాయ్ చేసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో. ఇది వచ్చేసరికి 27 సెప్టెంబర్. సో ఇవి వచ్చేసరికి మనం మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఈ 4 స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు సూపర్ ట్రెండ్, 1 మినిట్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ 1 మినిట్ టైం షార్ట్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం షార్ట్ టైం ఫ్రేమ్ ఇవి చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ టైం ఫ్రేమ్, అంటే కొద్దిగా దీనికంటే లాంగ్ టైం సూపర్ ట్రెండ్, ఇవి లాంగ్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ అనమాట. ఈ 4 వీటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ చూద్దాం ఫస్ట్. సో సూపర్ ట్రెండ్ ఫస్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీ. సో మనకి వచ్చేసరికి 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 26 సెప్టెంబర్ లాంగ్ టైం ఫ్రేమ్. సో ఇదేంటంటే కొద్దిగా టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ తీసుకోదు. ఇది 26 సెప్టెంబర్ రోజే 2 ఆర్డర్స్ తీసుకుంది. ఇది కూడా క్యాపిటల్ 7,000 రూపీసే. 715 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ వచ్చేసరికి ఒకసారి చూద్దాం. టోటల్ 6 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి మనకి టోటల్ ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి లైవ్లో రన్ అవుతుంది. ఇది లైవ్లో రన్ అవుతుంది ఒకటి. ఇది ఇప్పుడు 30 సెప్టెంబర్. సో ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఎప్పుడు 26 సెప్టెంబర్. సో ఫస్ట్ ఆర్డర్ కానించి ఎస్ఎల్ హిట్ అయింది ఇక్కడ. ఇది కూడా ఈరోజు ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ 30 సెప్టెంబర్. నెక్స్ట్ ఇవి 2 ప్రాఫిట్లో క్లోజ్ అయినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇది చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇవి లాంగ్ టైం ఫ్రేమ్. సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఆర్డర్స్ తీసుకోలేదు ఇది, అంటే దీనికి కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, లాంగ్ టైం ఫ్రేమ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. సో ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఒకటి లైవ్లో రన్ అవుతుంది ఇది. సో ఇది వచ్చేసరికి 12:30 అంటే తీసుకున్న కానించి, అంటే డిప్లాయ్ చేసిన కానించి లైవ్లో 27 సెప్టెంబర్ కానించి ఆర్డర్స్ తీసుకుంది. సెకండ్ ఆర్డర్ ఇది కూడా ఏ రోజు తీసుకుంది, 30 సెప్టెంబర్, ఈరోజే తీసుకుంది. ఇది కూడా ఈరోజే తీసుకుంది. సో ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది ఇది. సో ఓవరాల్గా ఫైనాన్స్ నిఫ్టీ ఈ విధంగా ఉంది. సో ఇవన్నమాట సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ యొక్క లాంగ్ టైం ఫ్రేమ్. ఈ 2111 అనేది లాంగ్ టైం ఫ్రేమ్. మనకి షార్ట్ టర్మ్ అనేది 1 మినిట్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేసింది షార్ట్ టైం ఫ్రేమ్. ఇవి సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవి లైవ్లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీరు ఫస్ట్ వచ్చేసరికి ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ఫస్ట్ మీకు నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడ్ చేయండి. ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ చేశారు, రియల్ ట్రేడ్ గురించి అడుగుతున్నారు. రియల్ ట్రేడ్ వచ్చేసరికి ఒక స్ట్రాటజీ 7,000 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా సేమ్. వీటికి వచ్చేసరికి కొద్దిగా క్యాపిటల్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎందుకు క్యాపిటల్ ఎక్కువ అవసరం పడుతుందంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో కొన్ని చేంజెస్ చేసాం. ఓపెన్ ఇంట్రెస్ట్ హై, అంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ చేసి స్ట్రైక్ ప్రైస్ ఆ స్పెసిఫిక్ ఏరియాలో తీసుకునేటట్టు సెట్ చేసాము. సో 1000 ఇంటూ మీకు 25 అంటే మీకు అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఇది అరౌండ్ 25,000 రూపీస్ అలా అవసరం పడుతుంది ఒక్కొక్క స్ట్రాటజీస్కి. ఓకేనా, ఇవి కూడా
వీటికి కొద్దిగా క్యాపిటల్ ఎక్కువ అవసరం పడుతుంది ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్కి. ఓకేనా. సో సూపర్ ట్రెండ్ అయితే ఇవి ఈ విధంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్. ఇవి కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ఇవి కూడా కమ్యూనిటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవే కాకుండా బిట్కాయిన్, ఇథేరియంలో ట్రేడింగ్ చేసేవాళ్ళు డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. డెల్టా ఎక్స్చేంజ్ అనేది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో రిజిస్టర్ అయిన సంస్థ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. సో ఇక్కడ మనం క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్కాయిన్, ఇథేరియం ఇలా క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ చేయొచ్చు. అతి తక్కువ అమౌంట్ తోటి మనం ఈ స్ట్రాటజీస్ క్రియేట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో 1500 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్యూచర్స్ అని 2 ఫ్యూచర్స్లో అన్నమాట. 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇవి ఆప్షన్స్ సంబంధించింది. బిట్కాయిన్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. సో ఏదైనా స్ట్రాటజీ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇవి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ స్టార్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా, మన స్ట్రాటజీస్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఇవన్నమాట. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా మా దగ్గర కొత్తగా అంటే ఇంకా ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతూ లాసెస్ మినిమైజ్ చేస్తూ మనకి ఇంకా బెటర్ స్ట్రాటజీస్ మేము చూస్తున్న కొద్దీ ఇంకా ఎనాలిసిస్ చేస్తూ ఇంకా మాకు బెటర్ స్ట్రాటజీస్ వచ్చినాయని మేము ఇలా మా ఛానల్లో ఫ్రీగా మేము ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్ మీకు బెస్ట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఏంజిల్ బ్రోకింగ్ ఆర్ 5 years ఆర్. మీకు అకౌంట్ లేకపోతే ఏంజిల్ 1 or 5 years ఆర్ ఎల్ఐసి బ్లూలో ఇక్కడ ఫ్రీ అకౌంట్స్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఏంజిల్ 1 or 5 years ఆర్ ఎల్ఐసి బ్లూలో. సో ఇవి వచ్చేసరికి మీకు ఆల్గో ట్రేడింగ్కి మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు 2500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఆల్గో ట్రేడింగ్ పర్పస్ మిగతా బ్రోకర్ వాళ్ళు. బట్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంజిల్ 1, 5 years ఎల్ఐసి బ్లూ. మీకు ఎవరికైనా అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.